ప్రయత్నం చేయండి. దేవునికి ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యాన్ని చదవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుణ్ణి ఆరాధించటము కూడా అంతే ప్రాముఖ్యం. అది మీరు బైబిల్ గ్రంథంలో చూస్తారు దాన్ని. మీకు ఇప్పుడు నేను ప్రకటన గ్రంథంలో ఎవరెవరు ఆయన్ని ఆరాధించారో, ఏమని ఆరాధించారో కొన్ని విషయాలను మీకు చూపిస్తాను. ఎందుకు నేను ఈ మాటలని చెబుతున్నాను అంటే, పోయిన వారం మనం చూసింది పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ మహాశ్రమంలో నుండి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం చూసాం. ఏ విధంగా ఆరాధించారో, ఏ విధంగా స్తుతించారో మీకు చెప్పాను. అయితే ఇదంతా కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను గారు శ్రమలో ఉన్నారు. యోహాను గారు ఎక్కడున్నారు? ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఆయన పద్మాసు ద్వీపంలో ఒంటరిగా ఏకాకిలాగా ఎవరు పట్టించుకొని స్థితిలో, ఇదిగో దేవుని సేవ చేస్తున్నాడు అని, దేవుని వాక్యమును చెప్పి అనేక మంది వ్యక్తులను మారుస్తున్నాడు అని ఆ యొక్క రాజు డొమిషియన్ అనుకుంటా, డొమిషియస్ రాజు అనుకుంటా, ఆ రాజు ఏం చేశాడు అంటే, ఇతన్ని జనాల మధ్యలో ఉంచితే కష్టము, అందరినీ యేసుప్రభు వైపు మార్చేస్తాడని, ఇదిగో పద్మాసు ద్వీపం, ద్వీపం అనగానే చుట్టూ నీళ్లుంటాయి, మధ్యలో భూభాగం ఉంటుంది కాబట్టి అటువంటి దానిలో అతను పడేశారు. ఇక ఒక్కడే ఉన్నాడు. అటు నడిచినా ఇటు నడిచిన భూభాగం, కొంచెం చివరికి వెళ్ళగానే నీళ్లు, సముద్రం అన్నమాట. కాబట్టి నాలుగు వైపులు ఎటు నడిచినా సముద్రమే, కాబట్టి ఎటు కూడా ఆయన రాలేడు. అవునా కదా? సో అటువంటి సమయములో, అటువంటి బాధలో ఎవరున్నారు అంటే యోహాను గారు ఉన్నారు. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. యోహాను గారు సుమారుగా క్రీస్తు శకము 96-95లో ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు అంటే అప్పటికి యోహాను వయస్సు ఎంత ఉంటుందని మీకు చెప్పాను నేను గత వారం. కొంచెం జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. 95-96లో ఈ గ్రంథాన్ని దేవుడు దర్శన రూపంలో తనకు చూపించాడు అంటే అప్పటికి యోహాను ముసలివాడు అనమాట. మ్యాక్సిమం 90లో ఉన్నాడు ఆయన కూడా. అంటే అప్పటికే చాలా సేవ చేశాడు, చాలా సంఘములను కట్టాడు. ఈవెన్ మీరు చూస్తే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మొదటి 7 సంఘాలు ఉంటాయే, ఎఫెసీ, స్ముర్మ, ఫిలదెల్ఫియా, ఆ సంఘాలన్నీ యోహాను గారు పరిచర్య చేశారు కాబట్టి ఆయనకి దర్శన రూపంలో నీ సంఘాలు ఎలా ఉన్నాయని వాళ్ళకి చెప్పు అని చెప్పారనమాట. అంటే యోహాను గారు చాలా పరిచర్య చేశారు, చాలా సంఘములను ఏర్పరిచారు, చాలా వ్యక్తులను కట్టారు, యేసుక్రీస్తుకి చాలా మందిని సంపాదించి పెట్టాడు, దేవునికి కొంత రాజ్యాన్ని అప్పగించాడు. ఇలాగ దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ యొక్క డొమిషియన్ చక్రవర్తి ఇదిగో దేవుని రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడని అతన్ని శిక్షించటానికి మనుషులు లేని భయంకరమైన ఆ ద్వీపంలో వేసినప్పుడు అతని హృదయ వైఖరి ఎలా ఉంటుందో మీరు ఆలోచించమని గత వారం చెప్పాను. ఒక్కడే, ఎవరు ఉండరు, అటు వెళ్ళిన భూభాగం, ఇటు వెళ్ళిన భూభాగము, అటు వెళ్తే సముద్రం, ఇటు వెళ్తే సముద్రం, ఇటు వెళ్ళిన సముద్రమే. అటువంటి ఒక్కని హృదయము ఎలా ఉంటుందో మీరు చెప్పండి. మీకు చెప్పాను నేను. అయ్యో, ఇంతకీ యేసుప్రభువే రాజు అని మేము చెబుతున్నామే, యేసుప్రభుదే సర్వాధికారం అని మేము చెబుతున్నామే కదా, అదేంటి మరి ఆయనది సర్వాధికారం అయితే ఈ డొమిషియన్ చక్రవర్తి నన్ను ఇక్కడ వేస్తుంటే ఆయన ఎందుకు తప్పించలేకపోయాడు అనే అవిశ్వాసం రావచ్చు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. అంతేనే కదా? ఇప్పుడు దాకా దేవుని ప్రకటించాను, దేవుని రాజ్యాన్ని ప్రకటించాను, కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే దేవుడే రాజు అని, దేవుడే ప్రభువు అని, ఆయనే సర్వాధికారము కలిగిన వాడని, ఆయన అన్ని సమయాలలో జీవిస్తున్నవాడు అని. అంటే జీవిస్తున్నవాడు అంటే ఏంటి? సర్వాధికారి,
జీవించువాడు. ఈ 2 పదాలు మీకు జ్ఞాపకం ఉండాలి. జీవించువాడు అంటే అర్థం ఏంటి? ఆయన చూడగలడు, ఆయన వినగలడు, ఆయన ఎదుటివాని హృదయ వేదాన్ని అర్థం చేసుకోగలడు. వాన్నే జీవించేవాడు అంటాం. ఇదిగో ఇటు చచ్చినవాడు రా, ఇటు జీవించేవాడు రా అని మీరు డిఫరెన్స్ చెప్తే ఏం చెప్తారు తెలుసా? ఈ చచ్చిన శవానికి నీ గోడి వినపడదు, నీ కన్నీరు కనపడదు, నీ హృదయంలో వేదన వాడికి అర్థం కాదు. అదే జీవిస్తున్న మనిషికి నీ కన్నీరు కనపడుతుంది, నీ గోడు వినపడుతుంది, నీ హృదయంలో వేదన అతను కూడా అర్థము చేసుకోగలడు. అవునా కదా? ఎప్పుడు? ఆ వ్యక్తి జీవిస్తున్నప్పుడు. ఆ వ్యక్తి మృతుడైనప్పుడు అర్థం చేసుకోగలడా? లేదు. అందుకే రెండో గుణము దేవుడికి ఏం ఆపాదించారు అంటే యుగ యుగములలో జీవించువాడు. అంటే మేబీ ఇలా అనిపించవచ్చు యోహాను గారికి, దేవుడిది అధికారం అనుకున్నాను, కానీ అధికారం దేవుడిది కాదులే, ఈ భూమి మీద ఉన్న రాజులదే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయిస్తున్నారు, కాబట్టి నన్ను ఇక్కడ ఏం చేశారు, ఈ పద్మాస ద్వీపంలో వేశారు. ఒకవేళ దేవుడిది అధికారం అయితే ఇలా ఆపేవాడు కదా నన్ను, అంతేనే కదా? ఇలా చక్రవర్తి నన్ను ద్వీపంలో వేస్తున్నప్పుడు ఆపేవాడే కాదా? అది మొదటిది, సర్వాధికారము కాదు అనే డౌట్ రావచ్చు. రెండోది ఏంటంటే అసలు దేవుడు నిజంగా జీవించేవాడైతే నేను చాలాసార్లు ప్రార్థన చేసి ఉంటాగా, ఆ డొమిషన్ చక్రవర్తి నన్ను బాధ పెట్టేటప్పుడు నేను మొర్రపెట్టి ఉంటాగా, నేను ఏడ్చుంటాగా. నా హృదయ వేదన అతనికి నిజంగా అర్థమవ్వాలి అంటే అతను జీవించి ఉండాలి కదా. అంటే నా బాధ చూడట్లేదు, నా కన్నీరు వినట్లేదు, లేకపోతే నా కన్నీరు చూడట్లేదు, నా మొర్ర వినట్లేదు, నా హృదయంలో బాధ అతనికి అర్థం అవ్వట్లేదు, ఈ వృద్ధాప్యంలో ఏకాకిలాగా నన్ను ఇక్కడ పడేశాడు, కాబట్టి అయినా అసలు జీవిస్తున్న దేవుడు కాదు అని అనిపించవచ్చు. అంటే ఈయనకు చూడట్లేదు, ఈయన పట్టించుకోవట్లేదు అని అనిపించవచ్చు, ఉండొచ్చేమో. నేను కారణాలు చెబుతున్నాను, ఆలోచించండి అని చెబుతున్నాను. తర్వాత ఈ ప్రకటన గ్రంథం ఎందుకు రాశాడో మీకు చెబుతున్నాను. అంటే ఇప్పుడు యోహాను గారి హృదయంలో ఏముంది అంటే దేవుడు సర్వాధికారి అవునో కాదో డౌట్ ఉండొచ్చు. రెండోది, అసలు ఈ దేవుడు నిజంగా జీవించే దేవుడేనా అనే డౌట్ ఉండొచ్చు. అయితే ఇంత శ్రమల్లో ఎక్కడ అవిశ్వాసం వస్తుందో అని ఆ శ్రమలలో ఆదరించటానికి దేవుడు దర్శన రూపంలో వచ్చాడనమాట. అదే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఒకే ఒక వ్యక్తి యోహాను గారిని శ్రమలలో ఆదరించటానికి దేవుడు దిగి వచ్చిన గ్రంథం అది. అదే దేవుడి యొక్క అత్యంత ప్రేమ. ఇన్ని సంవత్సరాలు సేవ చేసి మళ్ళీ ఎక్కడ విశ్వాసం కోల్పోతాడేమో, కాబట్టి నా సర్వాధికారాన్ని మరిచిపోతాడేమో, నేను జీవిస్తున్న దేవుడని మరిచిపోతాడేమో, చివరిలో అవిశ్వాసం వచ్చి ఎక్కడ మళ్ళీ వెళ్ళిపోతాడేమని అతని విశ్వాసాన్ని బలపరచటానికి, అతన్ని ఆశ్రమలలో పద్మాసు ద్వీపంలో ఏకాకిలాగా ఉన్న అతన్ని ఆదరించటానికి దేవుడు పరలోకపు ద్వారాలు తెరిచి ఆయనకి పరలోకంలో ఉండేది చూపించడం మొదలెట్టాడు. అంటే ఆ పరలోకంలో జరిగేదంతా నువ్వు చూస్తే నీవు ఆదరించబడాలి, నీకు ధైర్యం రావాలి. ఆ పరలోకములో ఉన్న ఆ దేవుణ్ణి, ఆయన యొక్క వైభోగము ఇవన్నీ చూసినప్పుడు నువ్వేమవ్వాలి, నిజంగా నేను నమ్ముకున్న దేవుడు ఇంత గొప్ప దేవుడు అని అర్థం అవ్వాలి. అలా అర్థమైనప్పుడే నీకు ఆదరణ వస్తుంది. నీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదని అర్థమైనప్పుడే ఎంత పెద్ద తీరని రోగం వచ్చినా ఆదరణ వస్తుంది ఆ నామాన్ని బట్టి. నా దేవుడు చేతగానోడు అని తెలిసిపోయింది అనుకోండి, ఇక ఎంత చిన్న రోగం వచ్చినా ఎడుతూనే ఉంటావు. ఆదరణ ఎప్పుడు వస్తుంది అంటే ఆయన గుణగణాలు కరెక్ట్గా తెలిసినప్పుడు. ఇదిగో ఆయన ఆశ్చర్యకరుడు అనే గుణము నీకు తెలియకపోతే, ఇదిగో చచ్చిపోయే శవం మీద కూడా, బెడ్ మీద నుండి కూడా లేపుతాడు అనే ఆశ్చర్యకార్యం ఉంది చూసారా, అది చేస్తారని నమ్మలేం మనం, అంతేనే కదా. అతడు స్వస్థపరిచి యెహోవా అనే నామం మీకు జ్ఞాపకం లేకపోతే నీకున్న రోగాన్ని తీసేస్తాడనే నమ్మకం నీకు రాదు. మీకు అర్థమవుతుందా? ఆదరణ ఆయన గురించి అర్థం చేసుకోవడంలో ఉంది, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవడంలో ఉంది,
అలా మీరు తెలుసుకోకపోతే మీరు కంపల్సరీగా ఆదరించబడరు. అందుకే మీరు ఎక్కువగా విశ్వాసులు అవిశ్వాసులను చూస్తారు. అర్థమైందా? విశ్వాసులు ఎక్కువగా అవిశ్వాసులు ఎందుకు చూస్తారు చెప్పండి? వాళ్ళకి దేవుడు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఆ దేవుడు ఎంత అత్యున్నతుడో వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆ దేవుడు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినా కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఆ దేవుడు ఎంత మహోన్నతుడో వాళ్ళకి అర్థం అవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు అంటే అవిశ్వాసులయ్యారు. అంతేనే కదా? దేవుడి మీద కాకుండా ధనం మీద ఎందుకు ఆధారపడతారు చెప్పండి మీరు? చాలామంది విశ్వాసులు దేవుడి కంటే కూడా ఎక్కువ ధనం మీద ఆధారపడతారా లేదా? దేవుడి కంటే ఎక్కువగా మనుషులకి అధికారం ఉన్న అధికారుల మీద ఆధారపడతారా లేదా? కారణం ఏంటి చెప్పండి? వాళ్ళకి దేవుడు అర్థం అవ్వలేదు. ఇక పైపెచ్చి చెప్పాలంటే ఈ ధనం చేసేది కూడా దేవుడు చేయలేడని దాని అర్థం. అది మరీ దారుణమైన పదం ఆ మాట వాడితే. ఈ ధనం చేసేది కూడా ఆ దేవుడు చేయలేడు. ఈ అధికారి భూమి మీద ఈ అధికారి చేసే అంత పని కూడా ఆ దేవుడికి చేత కాదు అనే యొక్క అర్థం ఉంది. అయితే నేను ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే దేవుడి యొక్క బ్యూటీని మీరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక్క యోహాను కోసం, ఆయన విశ్వాసము తప్పిపోకుండా ఉండడం కోసం ఆయన కోసం దిగొచ్చి పరలోక ద్వారాలు విప్పి ఆయనకు చూపించడం స్టార్ట్ చేశాడు. ఎంత ఎక్సలెంట్ మాట! అందుకే నేను అంటున్నాను, ప్రకటన గ్రంథం యోహాను కోసం, యోహాన్ని ఆదరించటం కోసం, శ్రమలలో వేదనలో ఉన్న యోహాన్ని ఆదరించటం కోసం రాయబడిన గ్రంథం. ఎలా ఆదరించాడు? ఆ పరలోకంలో ఏమి చూపించి ఆదరించాడు అనేది మనం ఆలోచన చేద్దాం. అందరం కూడా 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ 7 సంఘాల గురించి రాసేసాడు, అయిపోయింది. అవునా కదా? 7 సంఘముల గురించి అయిపోయింది 3వ అధ్యాయంతో. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఎలా ఉందో చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు? దేవుడు కనిపించాడు, ఇదిగో ఈ సంఘం అలా ఉంది, ఆ సంఘం అలా ఉంది, ఈ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం అలా ఉందని మొత్తం చెప్పేశాడు. 7 సంఘాల చిట్టా చెప్పేశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదలైందనమాట. ఏమైందో చూడండి. నేను చూడగా, నేను అంటే ఎవరు? యోహాను గారు. చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. యోహాను ఇక్కడ సెంటర్, అది మీరు మర్చిపోవద్దు. దేవుడు దిగొచ్చిందే యోహాను కోసం. అందుకే యోహాను అంటున్నాడు, నేను చూడగా ఏమైందో తెలుసా? పరలోకం యొక్క ద్వారం ఏమైంది? తెరవబడింది. తర్వాతి మాట, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వల్ల నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఏమంటాడు తెలుసా? ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. ఎవడో ఒకడు ఉన్నాడంట. ఆయన చూస్తూ ఉంటే పరలోక ద్వారం తెరవబడిందంట. ఒకడేమంటున్నాడంట తెలుసా? నువ్వు ఇక్కడికి రాని అంటున్నాడంట. ఎవరిని? యోహాను గారిని. ఎక్కడికి? పరలోకపు ద్వారం దగ్గరికి ఎక్కిరానాడు అంటున్నాడు. మీకు సీన్ గుర్తుండాలి. నేను సినారియోనే చెబుతాను, చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. చాలా ఈజీగా కూడా గుర్తుంటుంది. యోహాను గారు పరలోకపు ద్వారాలు తెరవబడటం చూశాడు. ఇప్పుడు ఆ ద్వారాలు తెరవబడంగానే ఎవడో ఒక వ్యక్తి యోహాను గారిని అంటున్నాడంట, దా ఇక్కడికి ఎక్కిరా అని. యోహాను గారిని ఏం చేస్తున్నాడంట? పిలుస్తున్నాడంట. తర్వాతి మాట, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఇక్కడికి పిలిచి ఇక్కడికి రా, అప్పుడు నేనేం చేస్తాను తెలుసా నీకు? ఇక ముందు జరగబోయే సంగతులు నీకేం చేస్తాను? చూపిస్తాను అని ఆ వ్యక్తి అతనితో మాట్లాడడం, ఆ స్వరాన్ని వింటున్నాడంట ఆయన. ఇంకా వెంటనే నేను ఆత్మవశుడైతిని. ఇక ఎమ్మటే యోహాను గారు ఏమయ్యారంట? ఆత్మవశుడయ్యారంట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? యోహాను గారు ఉన్నారు, పరలోక ద్వారము తెరవబడింది. ఒక వ్యక్తి ఆ యోహాను గారిని అంటున్నాడు, ఇక్కడికి ఎక్కిరా, ఏం చేస్తాను తెలుసా? జరగబోయే సంగతులని నీకు నేను చూపిస్తాను అన్నాడు. అప్పుడు యోహాను గారు ఏమయ్యారంట? ఆత్మవశుడయ్యాడు అంట. ఆత్మవశుడై ఇప్పుడు ఆ పరలోకంలో ఏముందో చూస్తున్నాడు చూడండి. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. 2వ వచనము,
వెంటనే నేను ఆత్మవశుడైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకతరము వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. మొట్టమొదటిగా ఒకడు చూశాడంట, ఒక సింహాసనం ఉందంట. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడంట, అంటే ఒక ఆయన కూర్చొని ఉన్నాడంట. ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడు తెలుసా? దృష్టికి ఎలా ఉన్నాడంట? సూర్యకాంతము వలె ఉన్నాడంట. ఒక సింహాసనాన్ని చూశాడు, సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చోవడం చూశాడు. ఆ వ్యక్తి చూడ్డానికి ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా ఉన్నాడంట ఆ వ్యక్తి? దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. తరువాత ఆ సింహాసనం వెనక ఏముందంట తెలుసా? మరకములతో పోలిన ఇంద్రధనుస్సును పోలినటువంటి ఒకటి ఉందంట ఆ సింహాసనం వెనక. ఓకేనా? మీకు ప్రతిదీ జ్ఞాపకం ఉండాలి. ఇప్పుడు దాకా మనకి సీన్లోకి ఎవరు వచ్చారు అంటే యోహాను గారు, తర్వాత సింహాసనం మీద ఉన్న వ్యక్తి, అతను చూడడానికి ఎలా ఉన్నాడు, ఆ సింహాసనం వెనక ఎలా ఉందో చెప్పాడనమాట. తర్వాత రెండవది 4వ అధ్యాయానికి వద్దాం. 4వ వచనము, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఇంకొకరు వచ్చారు సీన్లోకి. సింహాసనం చూసాం, సింహాసనం మీద కూర్చున్న ఒక ఆయన చూసాం. ఇప్పుడు ఆ సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయంట? 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల్లో ఎవరు కూర్చొని ఉన్నారంట? 24 మంది పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని సువర్ణ కిరీటాలు పెట్టుకొని చక్కగా కూర్చొని ఉన్నారంట. సింహాసనం మీద ఉన్న ఆయన, సింహాసనం చుట్టూ ఉన్న 24 సింహాసనాలు, ఆ సింహాసనాల మీద కూర్చుని 24 పెద్దలు. ఇద్దరిని చూశాడు పరలోకంలో యోహాను గారు. ఓకేనా? ఇంకా ముందుకెళ్దాం. 5వ వచనము, ఆ సింహాసనముల నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. తర్వాత ఏమంటున్నాడంటే ఆ సింహాసనం ఎదుట ఏముందో చెప్తున్నాడు. ఆ సింహాసనం అంటే ఎవరు? ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కదా ఒక ఆయన. ఆ సింహాసనం నుండి ఏం బయలుదేరుతున్నాయంట? ఉరుములు, మెరుపులు. అంటే ఆ సింహాసనం మీద ఉన్న ఆయన ఎంత పవర్ఫుల్ మీకు అర్థం అవ్వాలి. ఆ సింహాసనం నుండి ఏం బయలుదేరుతున్నాయంట? ఉరుములు, మెరుపులు బయలుదేరుతున్నాయంట. ఆ సింహాసనం ఎదుట స్ఫటికము వలె గాజులా ఉన్న ఒక సముద్రం ఉందంట. ఇంకేం చెప్తున్నాడంటే ఆ సింహాసనం మధ్య వెనుక ఎవరున్నారు తెలుసా? ఎవరంట? 4 జీవులు ఉన్నాయంట. 3వ వ్యక్తి వచ్చారనమాట. ఇప్పుడు దాకా సింహాసనం మీద ఉన్న వ్యక్తి, తర్వాత 24 సింహాసనాల మీద ఉన్న 24 మంది పెద్దలు, 3వ వాళ్ళు ఎవరు? ఎవరు? 4 జీవులు. మీరు ఈ సినారియో గుర్తుపెట్టుకోదు కొడతానమాట మిమ్మల్ని. కంపల్సరీ గుర్తుండాలి. చాలా ఈజీగా గుర్తుంటుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకున్నప్పుడే ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు సినారియో రావాలి. అప్పుడు దేవుడు ఇలాంటోడా అని మీకు అర్థమవుతుంది అనమాట. అంతేనే కదా? ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, వచ్చి నాతో కూర్చొని చక్కగా నా కాళ్ళ మీద పడిపోయి నాతో మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు మీ సీన్ వేరేలా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు దాకా చూసిన రాయుడు వేరేలా చూస్తారు, ఇప్పుడు వేరేలా చూస్తారు. ఎందుకు చూస్తారు చెప్పండి? అదనమాట. వ్యక్తులు చేసే స్థితి ఉంది చూసారా, అక్కడ మీ సినారియో మారిపోతుంది. అందుకే ఆయన చాలా చక్కగా యోహాను గారికి చాలా చక్కగా చూపించుకుంటూ వస్తున్నాడు. డైరెక్ట్గా దేవుడు సర్వాధికారి, సర్వసృష్టికర్త అని చెప్పట్లేదు, సినారియో చూపిస్తున్నాడు. ఇదిగో పరలోకంలో ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఒక ఆయన. ఆయన మామూలుడు కాదు, చూడ్డానికి సూర్యకాంత బింబములా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన సింహాసనం వెనక ఇంద్రధనుస్సులాగా మరకతం కలిగి ఉన్నాడు. ఆ సింహాసనం నుండి ఏమవుతుందో తెలుసా? ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. మామూలుడు కాదు ఆయన.
తర్వాత ఆ సింహాసనం చుట్టూ ఇంకో 24 సింహాసనాలు ఉన్నాయి. సింహాసనం అంటే కుర్చీలు ఏం కాదు, మీరు ఏదో పెద్ద పదజాలం వాడాల్సిన అవసరం లేదు. సింహాసనం అంటే ఏంటి? కుర్చీ. ఆ సింహాసనం చుట్టూ ఆ వ్యక్తి చుట్టూ 24 కుర్చీలు ఉన్నాయి. ఆ 24 కుర్చీల్లో ఇంకో 24 మంది పెద్దలు ఉన్నారంట. తర్వాత ఇదిగో ఆ సింహాసనానికి ముందు మధ్య వెనుక ఇదిగో 4 జీవులు ఉన్నాయంట. ఆ 4 జీవులకు శరీరం నిండా కన్నులు ఉంటాయంట. ఓకేనా? 3 వ్యక్తులను మనం చూసాం ఇప్పుడు దాకా పరలోకంలో. ముందుకెళ్దాం. అప్పుడు 8వ వచనం చూడండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అంటే చుట్టూను, అదేవిధంగా రెక్కల లోపలను మొత్తం కూడా ఏమున్నాయంట? కన్నులు ఉన్నాయి. అవి 6 రెక్కలు ఉన్నాయి అనుకోండి. ఓకేనా? చుట్టూ కన్నులు ఉన్నాయి, రెక్కల లోపల కూడా కన్నులు ఉన్నాయి. ఓకేనా? ఆ సినారియో మీరు గుర్తెట్టుకుంటే చాలు, ఇంకే ఇబ్బంది ఏం లేదు. కానీ నా ఉద్దేశం ఒకటే, వ్యక్తులు గుర్తుపెట్టుకుంటే చాలు. అవి ఎలా ఉన్నాయి మీకు అవసరం లేదు. సింహాసనం మీద ఉన్న వ్యక్తి, 24 మంది పెద్దలు, 4 జీవులు. ఇప్పుడు దాకా చూసిన సినారియో ఇది. అయితే ఇప్పుడు మొదలవుతుంది, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ 4 జీవులు ఆ సింహాసనం మీద కూర్చున్న వాడిని ఏమని ఆరాధిస్తున్నాయో చూడండి. ఏమని ఆరాధిస్తున్నాయో చూడండి. 4వ అధ్యాయము 8వ వచనము. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి అంటే ఎవరు? ఆ యొక్క 4 జీవులు ఏమంటున్నాయో తెలుసా? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఇంగ్లీష్లో చదివితే డైరెక్ట్గా ఉంటుంది వర్షిప్డ్ అని, అంతే. మీరు వీటన్నిటిని నేను చెప్పిన సందర్భాలను మీరు ఇంగ్లీష్లో చదివితే డైరెక్ట్ పదం ఉంటుంది వర్షిప్డ్ అని, అంతే. ఆ 4 జీవులు దేవుని ఎలా వర్షిప్ చేస్తున్నాయో తెలుసా? ఇదిగో భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారియగు దేవుడు ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు మానక ఆయన్ని వర్షిప్ చేస్తున్నాయంట. ఆ మాట ఏం తెలియజేయాలంటే మీకు, ఆ యోహాను గారికి ఏం తెలియజేస్తుంది తెలుసా? గత కాలంలోనే సర్వాధికారి కలిగిన దేవుడు కాదు ఆయన. ఇజ్రాయేలు చరిత్ర చదివినప్పుడు అవును ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అని కనబడుతుంది. ఫరో చరిత్ర చదివినప్పుడు అక్కడ అధికారం ఎవరిది? ఫరో చక్రవర్తిది కాదు, దేవుడిదని అర్థమవుతుంది. నెబుకద్నెజరు రాజు అనగా 120 సంస్థానాలకి అధిపతి ఆయన, చక్రవర్తి. అంటే ప్రపంచానికి ఆయనే చక్రవర్తి. అటువంటి ఆయన గర్వించినప్పుడు 7 సంవత్సరాలు గడ్డి మేసే గాడిదలా చేశాడు అడవులో. అప్పుడు ఏమర్థమైందంటే, ఓహో మనం నమ్ముకున్న దేవుడు సర్వాధికారి దేవుడు అని అర్థమవుతుంది. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి అందరూ మనల్ని చంపేస్తున్నారు. యోహాన్ని తలనరికి చంపేశారు, స్టెఫన్ని రాళ్ళగొట్టి చంపేశారు, సంఘాన్నేమో తెగించేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏంటి అంటే భూతకాలంలోనే, జరిగిపోయిన కాలంలోనే సర్వాధికారి, ఈ వర్తమాన కాలంలో ఆయనకి సర్వాధికారం లేదు, లేకపోతే రాబోయే భవిష్యత్ కాలంలో ఆయనకి సర్వాధికారం లేదు అని అనుకుంటాడేమో. అర్థమవుతుందా మీకు? పరిస్థితులు అలా కనపడుతున్నాయి. ఆ చక్రవర్తి ఏమో నన్ను పద్మాసు దీపంలో వేసాడు. ఒకవేళ దేవుడిది సర్వాధికారం అయితే ఈ పాటికి వాడిని వేసేసేయాలి దేవుడు, అవునా కదా? ఎందుకు ఆ 4 జీవులు సర్వాధికారి అనే మాటను ఎందుకు వాడుతున్నాయి మీకు అర్థం అవ్వాలి. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో 3 కాలాలను కూడా ఎందుకు కలుపుతున్నారో కూడా మీకు అర్థం అవ్వాలి. ఆయన భూతకాలంలో అంటే ఏదో ఇజ్రాయేలుల కాలంలోనే యుద్ధ వీరుడు కాదు, ఇజ్రాయేలుల కాలంలోనే సర్వశక్తిమంతుడు సర్వాధికారి కాదు. ఆయన అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఆయన ఎవరంట? సర్వాధికారియగు దేవుడు. గుర్తెట్టుకోండి, ఎవరంట? ఆయన దేవుడు. ఎటువంటి దేవుడు అంటే సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. ఆ మాట ఎంత ఆనందాన్ని ఇవ్వాలో మీకు అర్థం చేసుకోండి. సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు ఆయన. అందరికీ రాజు కూడా ఆయనే, దేవతలందరికీ కూడా ప్రభువు ఆయనే. అటువంటి వాడిని ఏమని ప్రే చేస్తున్నా తెలుసా? ఏమని వర్షిప్ చేస్తున్నా తెలుసా? పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళు మానక ఆరాధిస్తున్నాయి. తర్వాత కిందకి వెళ్దాం.
9వ వచనము, ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా. ఇంకేమంటున్నాయి తెలుసా? ఆ జీవులు ఒకటేమన్నాయి, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారియగు దేవుడు నగు ప్రభు ఆయన. రెండవది ఏంటి తెలుసా? ఆయన యుగ యుగములలో జీవించువాడు. ఎవరంట ఆయన? యుగ యుగములు అంటే ఏంటి తెలుసా? అన్ని యుగాలలో అని అర్థం. జరిగిపోయిన యుగంలో, జరుగుతున్న యుగంలో, రాబోయే యుగంలో, అన్ని యుగాల్లో ఆయన ఎవరంట? జీవించువాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, నీ హృదయ వేదాన్ని అర్థం చేసుకునే దేవుడు, ఎక్స్ట్రాలు చేస్తే తోలు తీసే దేవుడు అని కూడా అర్థం. అంతేనే కదా? జీవించుచున్నాడంటే ఆదరణ మాత్రమే కాదు, కొంచెం భయం కూడా ఉంటుంది ముందుకెళ్ళిన తర్వాత. రెండవది ఏమని స్తుతిస్తున్నాయంట? ఏమని స్తుతిస్తున్నాయి? మళ్ళీ చెప్పాలి, మీరు చెప్పబోతూ ఊరుకోను. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఆర్డర్ చెప్పాలి, కొడతా మిమ్మల్ని అంతలు చెప్పకపోతే. తప్పుగా అర్థం చేసుకోమండి, కంపల్సరీ గుర్తుండాలి. గుర్తుండకపోతే మీరు ఆరాధన అర్థం చేసుకోలేరు. సింహాసనం మీద ఉన్న వ్యక్తి, ఆ సింహాసనం చుట్టూ ఉన్న 24 మంది పెద్దలు, ఆ సింహాసనం మధ్య వెనుక ఉన్న 4 జీవులు. ఓకేనా? ఇప్పుడు ఎవరు ముందు ఆరాధిస్తున్నారు? ఆ 4 జీవులు ఆ సింహాసనం మీద ఉన్న వాణ్ణి ఆరాధిస్తున్నాయి. ఏమని ఆరాధిస్తున్నాయి? 2 విధాలుగా ఆరాధిస్తున్నాయి. మొదటిది ఏంటిది? భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో సర్వాధికారియగు దేవుడు అని చెప్పి ఆయనే దేవుడని. రెండవది ఏంటి అంటే తెలుసా? యుగ యుగములలో జీవించువాడు ఆయన అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలుసా? కీర్తిస్తున్నాయి అంట. ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి, కీర్తిస్తున్నాయి. ఆయనకు మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులని కీర్తిస్తున్నాయి అంట. ఇంకో 3 పదాలు కూడా యాడ్ చేశాడు అక్కడ. మహిమ అంటే గ్లోరీ, ఘనత అంటే పవర్ అనమాట. ఆయన ఎవరో తెలుసా? పవర్ఫుల్ గాడ్. మీకు తెలుగు కంటే ఇంగ్లీషే బాగా అర్థమైంది. మహిమ కలిగిన వాడంటే గ్రేట్ గాడ్ అని. ఆయన ఎటువంటి గాడ్ అంట? చాలా గ్రేట్. ఘనత అంటే గ్రేట్ అని, మహిమ అంటే గ్లోరీ, పవర్ఫుల్ అని. ఆ 4 జీవులు ఏమని ఆరాధిస్తున్నా తెలుసా? నువ్వు చాలా గ్రేట్ గాడ్ అని, నువ్వు చాలా పవర్ఫుల్ గాడ్ అని. అందుని బట్టి నీకు నేనేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ గివింగ్ కూడా చెప్తున్నాయి అవి. అలా చెబుతూ ఏం చేస్తున్నాయంట? కీర్తిస్తున్నాయంట ఆయన నామాన్ని. ఎవరో 4 జీవులు. ఆ 4 జీవులు ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తిని ఈ విధంగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే పక్కన చుట్టుపక్కల ఎవరున్నారు? 24 మంది పెద్దలు ఉన్నారు. అవునా కదా? ఆ పెద్దలు ఏం చేస్తున్నారు చూడండి. కీర్తించుచుండగా, ఆ జీవులు కీర్తించుచుండగా 10-11 వచనాలు వద్దాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, అంటే సాష్టాంగ నమస్కారం చేసి, పొర్లు దండాలెట్టి ఏం చేస్తున్నారంటే చూడండి. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట చేసిరి. ఆ 4 జీవులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే, ఆయన్ని కీర్తిస్తూ ఉంటే, చుట్టూ ఉన్న ఆ 24 మంది పెద్దలు ఏం చేశారంటే తెలుసా? వాళ్ళు సాష్టాంగపడి తమ కిరీటాలు, తమకున్న ధనమో లేకపోతే వైభోగమో, తనకున్న బలగమో, తనకున్న ఉద్యోగమో, ప్రతి దాన్ని పక్కనెట్టేసి ఆ దేవుని ముందు సాష్టాంగపడి ఆ దేవుని ఏమని చేస్తున్నా తెలుసా? మళ్ళీ వీళ్ళు స్తుతించడం స్టార్ట్ చేశారు. యుగయుగములలో జీవించుతున్న దేవుడు ఏంటంటే ఈయన ఎవరు? యుగ యుగములలో జీవించుచున్న దేవుడు అని చెప్పి స్తుతిస్తూ ఇంకేమంటారు తెలుసా?
ప్రభువా మా దేవా నీవే రాజువి, నీవే మా దేవుడవు. ఇంకో మాట ఏమన్నా తెలుసా? నీవే సమస్తాన్ని సృష్టించావు. ఎంత అవగాహన ఉందో చూడండి. దేవా నీవు ప్రభువువి, నువ్వు మా దేవుడవు, నీవే సమస్తాన్ని ఏం చేసావు? సృష్టించావు. ఎందుకు సృష్టించావో కింద కారణం చెబుతున్నాడు. ఎందుకు సృష్టించావు తెలుసా? నీ చిత్తమును బట్టి సృష్టించావు అంటున్నాడు. రెండో కారణం, నీవే సృష్టించావు, కానీ సృష్టించిన ప్రతిదీ కూడా దేన్ని బట్టి సృష్టించావు? నీ చిత్తాన్ని బట్టి సృష్టించావు తప్ప వాడి చిత్తాన్ని చేసుకోవడానికి సృష్టించలేదు. ఆ చిత్తమును బట్టే అవేమయ్యాయి అంట? సృష్టింపబడ్డాయి. మీకు అర్థమవుతుంది అక్కడ ఎంత బాగా ఆరాధిస్తున్నాయో. ఈరోజు ఆరాధించామా? దేవా నీవే దేవుడవు, నీవే సర్వాధికారం కలిగిన దేవుడవు, యుగ యుగముల్లో రాజువు నువ్వే, నీవే నన్ను సృష్టించావు, నీ చిత్తం చొప్పున నన్ను సృష్టించావు. ఎంతగా ఆ చిత్తం నేను చేస్తున్నానా లేదా అని ఎప్పుడైనా భయపడ్డారా మీరు? మీకు తెలిస్తే కదా దేవుడి గురించి. ఆ 24 మంది పెద్దలకు భయం వేసిపోయింది. ఇదిగో ఆ 4 జీవులు అలాగ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే వీళ్ళందరూ తమ సింహాసనాల్ని తమ కిరీటాలని పక్కన పడేసి దేవుడి దగ్గర పొర్లు దండాలు ఎట్టి ఏమడుగుతున్నారు తెలుసా? నువ్వు రాజువయ్యా, ప్రభువు నీవు మా దేవుడవయ్యా, అయ్యి ఏం చేసావు తెలుసా? మమ్మల్ని అందరినీ సృష్టించావయ్యా. ఎందుకు సృష్టించావంటే నీ చిత్తమును బట్టి సృష్టించావయ్యా అని చెప్పి నిజంగా కేకలు వేస్తున్నాయంట. ఎవరు? 24 మంది పెద్దలు. మహిమ, ఘనత, ప్రభావములు, హానర్, పవర్, గ్రేట్నెస్, గ్లోరీ, గ్లోరీ 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 అంటుంటారు కదా, అవునా కదా? మహిమ అంటే అది గ్లోరీ. ప్రభావములు, పవర్ఫుల్ గాడ్, ప్రభావం అంటే పవర్ అని. ఘనత, హానరబుల్ గాడ్ అని, లేకపోతే ఎలా అని. హానర్కి మరొక పదం గ్రేట్ గాడ్ అని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే దేవుడు మన ఊహల్లో అలా ఉన్నాడా అని అర్థం చేసుకోవాలి మనం. ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు? మీరు సినారియో మర్చిపోకూడదు. ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నారు? యోహాను గారికి. ఆయన ఏడున్నాడు? శ్రమల్లో ఉన్నాడు. శ్రమల్లో ఉన్నోడికి పరలోకాన్ని చూపించి ఆ పరలోకంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తూ ఆ వ్యక్తులు ఆయన్ని ఎలా స్తుతిస్తున్నారో చెబుతున్నారే. ఏంటి దానివల్ల ఆయనకు ఒరిగేది? నీకు నాకు ఒరగకపోవచ్చు, కానీ ఆయనకు ఒరిగిందనమాట. ఈ దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడని, ఈ దేవుడు జీవించుచున్న దేవుడు అని. అది ఈ కాలంలో జీవించేవాడే కాదు, యుగ యుగాలలో జీవించేవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించేవాడు. జీవిస్తూ సర్వాధికారం కలిగిన దేవుడే కాదు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఘనత కలిగిన దేవుడు, ప్రభావములు కలిగిన దేవుడు. ఆ దేవుడు ముందు సువర్ణ కిరీటాలు పెట్టుకున్న ఆ పెద్దలే తమ కిరీటాలు పక్కనడేసి సాష్టాంగపడి పొర్లు దండాలు పెడుతున్నారు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంటుంది కదా, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి సీఎం గారు పొర్లు దండాలు పెట్టారనుకోండి, అప్పుడు మీకు ఏమర్థమైద్ది? ఏమర్థమైంది చెప్పండి? ఇప్పుడు సీఎంని గొప్ప వ్యక్తి అంటారా? పొర్లు దండాలు ఆయన ఎవరికైతే దండం పెట్టారు ఆయన గొప్ప వ్యక్తి అంటారా? దాని అర్థం ఏంటో తెలుసా? తన కిరీటం, ఆ సీఎం పదవి అనే కిరీటం ఉంది చూసారా, దాన్ని పక్కనెట్టేసి నీ ముందు నేను మామూలు ఉన్నాయా అని చెప్పడం ఉద్దేశం. అంతేనే కదా? అదే అక్కడ 24 మంది పెద్దలు వాళ్ళ కిరీటాలని పక్కన పెట్టడం అంటే. రే బాబు, మనం ఏ పాటోళ్ళని చెప్పండి? మనం ఏ పాటోళ్ళని చెప్పండి? జనరల్గా ఆలోచిస్తే భూమి మీద అంత ధనవంతులము కాదు, అంత బలము కలిగిన వాళ్ళము కాదు, అంత ఆరోగ్యవంతులము కాదు, కానీ మనకున్న గర్వం ఇంకొకటి ఉండదు. మళ్ళీ నువ్వెందుకయ్యా మాకు దేవా అని. ఆ 24 మంది పెద్దలు స్తుతించటంలో మార్చరాలు. సమస్తాన్ని నువ్వు సృష్టించావు, నీ చిత్తమును బట్టి సృష్టించావు, నా చిత్తమును బట్టి కాదు.
నన్ను నువ్వు ఎందుకు సృష్టించావంటే నీ చిత్తాన్ని బట్టి సృష్టించావయ్యా, అది నువ్వు తెలుసుకొని నేను బ్రతకాలి, లేకపోతే నాకు మనుగడ ఉండదు. అది ఆ 24 మంది పెద్దలు చెప్పే స్థితి. అంతేనే కదా? నిన్ను ఉద్యోగంలో పెట్టిన వాడికి నువ్వు విర్రవీగావనుకో, ఏమైద్ది? ఉద్యోగం పోద్ది అనమాట. నువ్వేం చేయాలి? నేను ఉద్యోగంలో పెట్టిన వాడిని చిత్తాన్ని చేస్తూ ఉండాలి ఇప్పుడు. అంతేనే కదా? నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి ఉద్యోగంలో పెట్టలేదు ఆయన. కాబట్టి ఈ అవగాహన కూడా మీరు కంపల్సరీగా కలిగి ఉండండి. దేవుణ్ణి ఎలాగ స్తుతిస్తూ ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇవన్నీ చూసినప్పుడు యోహాను గారికి కంపల్సరీగా ఆదరించబడతాడు. ఉమ్మో, నేను నమ్ముకున్న దేవుడు అంత గొప్ప దేవుడా! ఆయన సింహాసనం నుండి ఉరుములు మెరుపులు బయలుదేరుతున్నాయంట. ఆయన సింహాసనం వెనక ఇంద్రధనుస్సు ఉందంట. ఆయన సింహాసనం ముందు గాజు వంటి స్ఫటికం వంటి ఒక సముద్రం ఉందంట. దయచేసి ఆయన ఏమై ఉన్నాడో గమనించండి. జీవులు ఆయన వర్షిప్ చేశాయి. 24 మంది పెద్దలు ఆయన వర్షిప్ చేశారు. వర్షిప్ చేయడం అంటే పాటలు పాడుకోవడమో లేకపోతే 4 అరుపులు అరవడమో కాదు. ఆయన ఏమై ఉన్నాడో. రెండోది ఏంటి తెలుసా? మనల్ని ఎందుకు చేశాడో. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మరి ఆయన మనల్ని సృష్టించాలని తెలిసిన తర్వాత మరి మనల్ని ఎందుకు చేశాడో తెలుసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి? అర్థమవుతుందా మీకు? కాబట్టి దయచేసి దేవుడు మనల్ని సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంట? తన చిత్తమును బట్టి. దాన్ని వెతికి దాన్ని చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. లేకపోతే ఒకానొక రోజు మనం దెబ్బతింటాం. కాబట్టి ఈరోజుకి మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం, పరలోకము ద్వారం, అందులో సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి, సింహాసనం చుట్టూ ఉన్న 24 మంది పెద్దలు, అక్కడే ఉన్న 4 జీవులు. ఆ 4 జీవులు ఆ సింహాసనం మీద ఉన్న వ్యక్తిని ఎలాగ స్తుతించాయో, ఎలాగ కీర్తించాయో మీరు చూడాలి. అలా వాళ్ళు కీర్తిస్తూ ఉంటే, ఆ 4 జీవులు ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే, ఆ 24 మంది పెద్దలు కుర్చీలో కూర్చోలేక, వామ్మో ఈయన ఇటువంటి వాడా అని చెప్పేసి దెబ్బకి కుర్చీలో నుండి నిలబడి తమ కిరీటాలని పక్కన పడేసి మళ్ళీ వాళ్ళు ఆయన స్తుతించడం మొదలెట్టారు, ఆయన్ని ఆరాధించడం మొదలెట్టారు. కాబట్టి దయచేసి దేవుడు చాలా గొప్ప దేవుడు. ఏదో పరిస్థితులను బట్టి మీరు దేవుని తక్కువగా అనుకోమాకండి. మీకున్న శ్రమలను బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి దేవుణ్ణి తక్కువగా అనుకోమాకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అన్ని యుగాలలో ఆయనే సర్వాధికారం కలిగినాడు. అన్ని యుగాలలో ఆయన జీవించుతున్నవాడే. దేవుడు చూస్తున్నాడా అని మీరు ప్రశ్న వేసుకోక్కర్లే, కంపల్సరీ చూస్తున్నాడు. దేవుడు వింటాడా అని మీరు ప్రశ్న వేసుకోక్కర్లే, కంపల్సరీ మొరను వింటాడు. దేవుడికి నా హృదయ వేదన అర్థమయ్యిద్దా అని ప్రశ్న వేసుకోక్కర్లే, కంపల్సరీ నీ హృదయ వేదన అతనికి అర్థమయ్యిద్ది. కాబట్టి నువ్వు నేను నమ్ముకున్న దేవుడు అంత చిన్న దేవుడు కాదు, చాలా గొప్ప దేవుడు. చాలా ఆదరణతో ఉండండి. రెండవది భయం కలిగి కూడా ఉండండి. మనము తర్వాత ఇంకా ఎంతమంది ఆరాధిస్తారో మిగతా వ్యక్తుల గురించి కూడా మనము వచ్చే ఆదివారం చూద్దాం. కానీ ఈ సినారియో మీకు గుర్తుండాలి. ఎప్పుడైనా మీకు బాధలు వచ్చినా, ఎప్పుడైనా శ్రమలు వచ్చినా, నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి దేవుడు అని వచ్చినా, ఆఫ్టర్ ఒక పోలీసు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నిజంగా దేవా, మేము కలిగి ఉన్న దేవుడు అయిన నీవు ఎంత గొప్ప దేవుడవో మాకు అర్థమవుతుంది. ఎంత స్తుతింపదగిన దేవుడవో, ఎంత కీర్తింపదగిన దేవుడవో, ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదగిన దేవుడవో మాకు అర్థమవుతుంది నాయన. దయచేసి మా గర్వాలను, మా బలాలను, మా ధనమును అన్నిటిని పక్కన పడేసి ప్రభువా,
నీ పాదాల మీద సాష్టాంగపడి, అయ్యా నీ చిత్తమును నా పట్ల తెలుసుకొని ఆ విధంగా బ్రతికి నాయన